నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో 360 ఇన్స్టా కెమెరాతో ఈ వీడియో తీస్తున్నాను, పరీక్ష చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నా యూట్యూబ్ని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా అనేది అనుసరించడం అంత ఆషామాషి విషయం కాదు. అయినా మనం గైడ్లైన్స్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ని పాటిస్తూ మన యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల వీడియోలు తీయకూడదు యూట్యూబ్లో. యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక విస్తృతమైన పెద్ద ప్లాట్ఫారం. దాన్ని మనం మంచి కోసం, మన తెలుగు వారి కోసం విశేషంగా మన కీర్తిని పెంచుకోవడానికి ఈ మీడియాని మనం అనుసరించడం ఉత్తమ మార్గం. మనం తెలియని విషయాలని యూట్యూబ్లో పొందుపరచడం వల్ల అవి తిరిగి మనకి అందరికీ చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. యూట్యూబ్ అనేది మనీ సంపాదించడం చాలా లాంగ్ పీరియడ్, అంటే దీర్ఘకాలికంగా టైం పడుతుంది. అయినా వెయిట్ చేయాలి. ఇది ఇన్కమ్ సోర్స్గా చూసుకోకూడదు. పార్ట్ టైం తీసుకొని మనం సక్సెస్ అయితే సంతోషించాలి. ఉదాహరణకు నా పేరు పరచూరి సుధాకర్ రావు. ఒకప్పుడు కరోనా టైంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు తెలియటం కష్టంగా ఉండేది. ఆ టైంలో నేను సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సాధనాలు ఉపయోగిస్తూ ధనాలు డిపోలించి బస్ సర్వీస్ యొక్క టైంలు చెప్పేవాడిని. 2020లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. క్రమేణా ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ 4 సాధనాలని కొనసాగిస్తున్నాను. అయితే యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. దీర్ఘకాలంగా టైం పడుతుంది. మనం ఇది పార్ట్ టైం చేసుకుంటేనే మన పని మనం పూర్తి చేసుకోవాలి. ఉదాహరణకి యూట్యూబ్లో ఉన్న నియమ నిబంధనల్ని పాటిస్తూ మనకు అనుకూలంగా యూట్యూబ్ని ప్రేక్షకుల ఆదరణ ద్వారా ముందుకు కొనసాగించాలి. అయితే యూట్యూబ్ మనం కొనసాగించడానికి మన భాషా పరిజ్ఞానం ఉండాలి. మంచి భాష ద్వారా తెలియని విషయాలను తెలియపరుస్తూ సమాచార కోణంలో ముందుకెళ్తూ ఉంటే మనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫారంలో ఒక మెరుగైన ప్లాట్ఫారం లభిస్తుంది. మన ప్రయత్నం మనం నిరంతరంగా కొనసాగించాలి. యూట్యూబ్లో మన పాపులారిటీ ఏకంగా మన ప్రాంతాన్ని వివిధ రకాల కోణాల్లో మనం యూట్యూబ్లో చూపించుకుంటూ మన అభివృద్ధి మార్గంలో పయనించడంగా సహకరిస్తుందని భావిస్తున్నాను. అయితే యూట్యూబ్ అనేది సాధనం. యూట్యూబ్లో మన వీడియోల్ని కొనసాగిస్తూ ఉండాలి. కొనసాగిస్తూ ఉంటే 1000 మంది అంటే యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది ఉండాలి. మరియు 4000 గంటలు వాచ్ అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్గా ఉండాలి. అంటే 4000 గంటలు మన ప్రేక్షకులు మనం ఆదరించే విధంగా మనం యూట్యూబ్లో కొనసాగాలి. ఎప్పటికీ వీడియోలను కొనసాగిస్తూ ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటలు, 365 రోజుల్లో పూర్తయితే యూట్యూబ్లో మనం ముందుకు కొనసాగవచ్చు. ప్రతి ప్రయత్నం విజయం కాదు. అయినా ప్రయత్నిస్తూ ఉంటే సాధనలో మనం ముందుకు సాగవచ్చు.
నిరంతరం వైవిధ్యమైన అందరికీ తెలియని విషయాలను తెలుపుతూ ప్రేక్షకుల్లో ఒక భాగంగా మనం మారాలి. మారితేనే యూట్యూబ్లో ముందుకు కొనసాగలుగుతాం. అంటే ఇప్పుడున్న యూట్యూబ్ నిబంధనల ప్రకారం చిన్నపిల్లల్ని అసలు మనం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సర్వీస్ గైడ్లైన్స్ ప్రకారం పసిపిల్లల్ని మనం వీడియోలో చూపెట్టరాదు. చూపెడితే మన ఛానల్ ద్వారా డిలీట్ చేస్తారు పర్మనెంట్గా. చిన్నపిల్లలు సర్వీస్ గైడ్లైన్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. నేను 2020లో యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తే ఇప్పుడు 2025 అంటే 6 సంవత్సరాలకి ప్రస్తుతం మానిటైజేషన్ అయిపోయి $48 రన్నింగ్లో ఉన్నాను. అంటే $48 రన్నింగ్ అంటే $1కి 20 రోజులు పడుతుంది. ఇంకా $52 నేను యూట్యూబ్లో కంప్లీట్ చేసుకోవాలి. అంటే సుమారు నాకు 1000 రోజులు అదనపు టైం పట్టవచ్చు. అంటే 9 సంవత్సరాలకి నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యే విధంగా మారవచ్చు. అది కేవలం ప్రేక్షకుల ఆదరణ ద్వారానే యూట్యూబ్లో మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల ఆదరణ ద్వారానే మన యూట్యూబ్లో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సర్వీస్ గైడ్లైన్స్ని ఉపయోగిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం ద్వారా యూట్యూబ్లో సక్సెస్ మార్గాన్ని మనం ఎదుర్కొని ఉండబోతాం. ప్రపంచవ్యాప్తంగా నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను తెనాలిపల్లి కండక్టర్గా కొనసాగుతూ వృత్తి కండక్టర్గా చేస్తూ ప్రవృత్తి మీడియా ద్వారా సమాచారాన్ని ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించాలనే సంకల్పంతో నేను ముందుకు సాగుతున్నాను. అయినా నా ప్రయత్నంలో మీ ఆశీస్సులు అవసరమైనవి కావున నా గురించి తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. అందరికీ ధన్యవాదాలతో.